అందరికీ నమస్కారం. సృజనాత్మక మనసు కొత్త ఆలోచనలను తెస్తుంది. అది ప్రతి సమస్యకు కొత్త దారి చూపిస్తుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 79వ కథను చెప్పుకుందాం. కథ పేరు ప్రయత్నించండి, బహుమతి పొందండి. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? రాజారాం ఒక మంచి పేరున్న కంపెనీలో పని చేస్తున్నాడు. చాలా చురుకైన వాడు. పనిని ఎంతో శ్రద్ధతో చేసేవాడు. వాళ్ళ బాస్ కూడా చాలా తెలివిపరుడు. ఒకరోజు వాళ్ళ బాస్ అందరినీ పిలిచి ఒక తివాచీని చూపించి దాని కింద మధ్య భాగంలో ఒక బహుమతి ఉందని, తివాచీని తొక్కకుండా దానిపై నడవకుండా ఆ బహుమతిని తీసుకున్న వారికి దానితో పాటు మరొక మంచి బహుమతి ఇస్తాను అని అన్నాడు. ఆఫీస్లోని వారందరూ ప్రయత్నించి విఫలమయ్యారు. కొంతమంది ఎగిరే ప్రయత్నం చేశారు. మరికొంతమంది కర్రను వాడే ప్రయత్నం చేశారు. కానీ కుదరలేదు. రాజారాం మాత్రం అందరిలా కాకుండా 2 నిమిషాలు ఆలోచించి తివాచిని మీదికి మడుచుకుంటూ మధ్యలోకి వెళ్ళి ఆ బహుమతిని తీసుకొని మళ్ళీ దానిని వెనక్కి పరుస్తూ వచ్చేశాడు. అది చూసిన బాస్ అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించిన రాజారాంని అభినందించి మంచి బహుమతిని ఇచ్చాడు. కథలో భిన్నంగా ఆలోచించడం గురించి తెలుసుకున్నాం. థింక్ డిఫరెంట్లీ. భిన్నంగా ఆలోచించడం అనేది క్రియేటివిటీలో ఒక భాగం. కానీ చాలామంది డ్రాయింగ్, పెయింటింగ్లు మాత్రమే సృజనాత్మకత అనుకుంటారు. ప్రతి విషయంలో కొత్తగా ఆలోచించడం, కొత్త పనులు చేయడం నిజమైన క్రియేటివిటీ. ఇది బాల్యం నుండే మొదలవుతుంది. ఇలా ఆలోచించే వాళ్ళను అవుట్ ఆఫ్ బాక్స్ థింకర్స్ అంటారు. క్రియేటివిటీ పుట్టుకతోనే వస్తుంది అనేది అపోహ. సాధనతో కూడా దానిని పెంపొందించుకోవచ్చు. ఒక చెంచా తీసుకొని వంట చేయడానికి, భోజనం చేయడానికి కాకుండా దాన్ని ఇంకా ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చో ఆలోచించండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 79వ కథ సమాప్తం.